జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత పార్టీ నేతలు, వారి పార్టీ తరఫున ఐటీ మంత్రిగా చేసినటువంటి గనులు వాళ్ళ సొంత మీడియా, సోషల్ మీడియాకి షాక్ ఇచ్చారండి. ఎందుకంటే గత వారం రోజులుగా ఈ బ్యాచ్ ఈ దండుపాలెం బ్యాచ్ అంతా చెవు కోసం మేకలా ఏం చెప్తున్నారండి? ఇది పర్యావరణానికి గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏంటి? ఇది పర్యావరణానికి అనర్థదాయకం. ఉత్తరాంధ్రకి విద్యుత్ కష్టాలు వస్తాయి, ఉత్తరాంధ్రకి నీటి కష్టాలు వస్తాయి, అలాగే ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతుంది, ఏ రకంగా వస్తుంది ఎకో సిస్టమ్, మీకు అసలు తెలియట్లేదు, మీకు బుద్ధి ఉందా అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత పార్టీ నేతలకి జోళ్ళు ఇచ్చి కొట్టినట్టు మీరు చెప్తున్నది తప్పు అబ్బాయి. ఇది ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, డేటా సెంటర్ చాలా ముఖ్యం. ఇది ఫ్యూచరిస్టిక్ గా వెళ్ళాలంటే ఈ డేటా సెంటర్ కావాలి, దీనికి పవర్ అవుటేజెస్, వాటర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఒక స్థాయి దాటి వెళ్తే అప్పుడైనా ఉంటాయేమో, తర్వాత చూసుకుందాం, ఇవన్నీ అవసరం అని చెప్పి అంటున్నారు. ఇప్పటికన్నా సరే వాళ్ళ పార్టీ నేతలు మారాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ యూటర్న్ ఎందుకు వచ్చింది, ఈ ప్లేటు ఫినాయింపు ఎందుకు చేశారంటే, గత వారం రోజులుగా శివరామప్రసాద్ గారు ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ మీడియాలోనూ వాళ్ళ నాయకులందరినీ ప్రజలు చేత్కరించుకుంటున్నారు, చీ అంటున్నారు. అందుకనే ఎక్కడ అబాసుపాలు అయిపోతామో ప్రజలు చేత్కరించుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లేట్ ఫిరాయించేసి ఇది మంచిదే అన్నారు. చాలా సంతోషం, నేను కూడా మీలాగే స్వాగతిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఇటు రకమైనటువంటి దుష్ప్రచారం చేయటం మంచిది కాదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరామప్రసాద్ గారు మీరు ఒక ఇల్లు కడతారు, ఇల్లు ఒక సైట్ ఉంటుంది, ఆ సైట్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఇప్పుడు నాలాంటి కాంట్రాక్ట్ ఇస్తారు, రవికిరణ్ నువ్వు బిల్డర్ కదా, నువ్వు కట్టిపెట్టు, ఇంత మాటలు రేటుకి మాట్లాడుకుంటారు, కట్టి పెడతారు. ఇప్పుడు కట్టాక బిల్డింగ్ మీదే అవుతా నాదే అవుతా? మీదే అవుతుంది కదా, సైట్ మీదే అవుతుంది కాదట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాధలు ఏంటంటే, గూగుల్ డేటా సెంటర్ అంట, గూగుల్ సుందర్ పిచ్చయ్య గారు, ఆయన పంపించాడు కదా సుందర్ పిచ్చయ్య గారు, ఆ గూగుల్ డేటా సెంటర్ లో కన్స్ట్రక్షన్ వర్క్ కి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎవరికి? ఆదానికి కాంట్రాక్టు, లేకపోతే భారతీయ వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి కాంట్రాక్ట్, ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తుంటే అది గూగుల్ది కాదట, డేటా సెంటర్ ఆదానిదే అట. కాంట్రాక్ట్ తీసుకున్నవాడిదే డేటా సెంటర్ అంటే కానీ గూగుల్ది కాదట. సుందర్ పిచ్చయ్య గారు పంపించేవాళ్ళు మొన్న కూడా యుఎస్ లో మీటింగ్ పెట్టి వాళ్ళ ఎంప్లాయీస్ తో $15 బిలియన్ మనం ఇన్వెస్ట్ చేసి అమెరికా బయట అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం, విశాఖపట్నం చేయబోతున్నాం అని చెప్పి ఎందుకు చెప్పాడు పాపం ఆయన? అది ఆదాని డేటా సెంటర్ అయితే ఆదాని డేటా సెంటర్ అన్నారు కదా, గూగుల్ సెంటర్ డేటా సెంటర్ ఎందుకంటున్నాం? ఈ చిన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలవట్లేదు.